హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు చాలా మంచిగా హ్యాపీగా తింటారు. దీనికోసం అయితే ఇలా కొబ్బరికాయలో మొత్తాన్ని ఇలా ముక్కలుగా చేసి తీసుకున్నాను. అలాగే మనకు కావాల్సిన కూరగాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ కొబ్బరి ముక్కల్ని మనము పాలలాగా రెడీ చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వేడి నీళ్ళని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనం ఎక్కువ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా పాలైతే మనకి రెడీ అయిపోతాయి. వేడి నీళ్ళని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అయితే మనకు కావాల్సినంత బియ్యం నేనైతే ఒక కప్పు వరకు ఒక ఫుల్ గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను. ఇది ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఇలా అయితే మనం ఫిల్టర్ చేసుకుందాము. క్లాత్ సహాయంతో కానీ ఇలా ఒక స్ట్రైనర్తో కానీ మనం దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకేమైనా ముక్కలుగా అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చాలా చిక్కగా ఎంత ఈజీగా మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయో. ఇంకా మనకి పిప్పిలో ఏమైతే ఉండదు. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వెజిటబుల్స్ కర్రీస్లో ఏమైనా మనము ఈ తురుమునైతే మనము యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా చిక్కగా మనం ఈజీగా కొబ్బరి పాలను అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాము. లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలాలు షాజీరా, 4 నుంచి 5 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ కూడా ఒకసారి వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా మనము సిమ్లో పెట్టేసుకొనే కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత పుదీనాని, ఫ్రెష్ పుదీనాని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా ఆకులు తీయకుండా అలానే తినేస్తారు. చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా బియ్యం మొత్తాన్ని కూడా వేసుకున్నాకే మనం కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువ కలపాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇలా 1 నిమిషం మొత్తం బియ్యం అంతా కూడా కలుపుకున్న తర్వాత ముందు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాము. మనం ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాము. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నేను కొబ్బరి పాలను అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచిగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు చిక్కటి కొబ్బరి పాలను అయితే యాడ్ చేశాను. మనం కొంచెం సేపు బియ్యాన్ని నానబెట్టినాం కాబట్టి 2 గ్లాసులు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కావాలంటే మీరు టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే చూసారు కదా టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కావాలంటే మీరు చాలా రకాల వెజిటబుల్స్ వేసి కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మనం గ్రేవీతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేయండి. లంచ్ బాక్స్ పెట్టండి. పిల్లలు ఒక్క మెతుకు వదిలేయకుండా మొత్తం అంతా బాక్స్ తినేస్తారు. ఇప్పుడు దీన్ని ఆలు మసాలా కర్రీతో మనము సర్వ్ చేసేసుకుందాము. లేదు అంటే మనం రైతాతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.